అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ధైర్యానికి నిలువెత్తు రూపంలా ఉండి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కరూ మన అనుకునే అమ్మాయి స్వేచ్ఛ మరణం తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్ట్ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ప్రతి ఒక్కరికి ధైర్యం నింపుతూ బ్రతుకు విలువ చెప్పే స్వేచ్ఛ ఇలా చేసిందంటే నమ్మలేకుండా ఉందంటూ ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. 3 ఏళ్లుగా పూర్ణచందర్ స్వేచ్ఛ వెంట పడుతున్నాడని, అతని వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్య అంతా వచ్చింది పూర్ణచందర్తోనే. వాడు మా కూతురికి విడాకులు కాగానే వెంటబడడం అది తప్పు కదా. అంటే వాడికి నచ్చిన అమ్మాయిని వెంటబడి వాడు వేధించి వాడు లోపరుచుకునేది వాడికి అలవాటు ఉన్నది అనేది జనాలు చెప్పిండ్రు. ఈ మా అమ్మాయి మొదటి అమ్మాయి కాదు, అంతకుముందు ఇంకా వేరే అమ్మాయిలను కూడా ఇలాగనే వేధించి వాటిలో సంసారాలు చేయడము విడిచిపెట్టడం. అయితే మా అమ్మాయిని కూడా వాడు అట్లనే ఊహించి ఉంటాడు. దీంతో ఎవరి పూర్ణచందర్, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే డిస్కషన్ మొదలైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న పూర్ణచందర్కు పిల్లలు కూడా ఉన్నారని, అయితే భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు దగ్గరయ్యాడని తెలుస్తోంది. దీంతో కొన్నేళ్లుగా పూర్ణచందర్తో స్వేచ్ఛ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య అస్సలు పడడం లేదని, దీంతో పూర్ణచందర్తో ఇక ఉండలేనని తనతో చెప్పినట్లు స్వేచ్ఛ తండ్రి అంటున్నారు. రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు, నాన్న నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. స్వేచ్ఛ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పూర్ణచందర్తో పాటు అతని తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా స్వేచ్ఛ ఆత్మహత్య తరువాత పూర్ణచందర్ బయట కనిపించడం మానేశాడు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇక అటు స్వేచ్ఛ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆధారాల కోసం విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీతో పూర్ణచందర్కు మంచి సంబంధాలు ఉన్నాయని సమాచారం. టీ న్యూస్ ఛానల్లోనే గతంలో పూర్ణచందర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎంపీ సంతోష్ నిర్వహించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పూర్ణ యాక్టివ్గా ఉన్నట్లు టాక్. ఎంపీ సంతోష్ రావుకు పూర్ణ చాలా సన్నిహితుడనే చర్చ కూడా నడుస్తోంది. పూర్ణచందర్ రావుకు కూడా గతంలో పెళ్ళవగా 5 ఏళ్ల క్రిందట భర్తతో వివాదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న స్వేచ్ఛ పూర్ణ చేసిన మోసాన్ని భరించలేకపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్ణచందర్ బీఆర్ఎస్ నేతలతో దిగిన ఫోటోలు కూడా వైరల్ కావడంతో ఇది రాజకీయ అంశమయ్యేలా మారింది. పూర్ణచందర్ రావును పోలీసులు పట్టుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.